Hola everyone, అందరికీ నమస్తే. నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ MRK's వరల్డ్. ఇవాల్టి వీడియోలో ఫిష్తో ఒక స్టార్టర్ చూద్దామండి. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. ముందుగా నేను ఇక్కడ ఒక 5 ఫిష్ ఫిల్లెట్స్ని తీసుకున్నానండి. ఫిష్ ఫిల్లెట్స్ని మనం బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ఫిష్ ఫిల్లెట్ని ఒక 5-6 పీసెస్ వచ్చేలాగా కట్ చేసి రెడీగా పెట్టుకున్నా. ఇలా కట్ చేసిన పీసెస్ని కోట్ చేసి మనం ఆయిల్లోని ఫ్రై చేసుకోవాలండి. సో ఫస్ట్ కోట్ చేయటానికి ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ ఇట్లా స్ప్రెడ్ చేసుకొని, అలానే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి, అలానే 1 టీ స్పూన్ వరకు వైట్ పెప్పర్ పౌడర్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు టర్మరిక్ పౌడర్, ఈ రెండు వేసాక ఇప్పుడు ఇందులోని ఒక ఎగ్ వైట్ని కంప్లీట్గా, నేను ఇక్కడ ఎల్లోది యూస్ చేయటం లేదండి, ఒక ఎగ్ వైట్ కంప్లీట్గా వేసి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా అన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి. ఒకసారి అంతటా బాగా కలిపేసుకుంటాం కదా. ఇప్పుడు ఇందులోని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ వేసాక కూడా మనం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా ఫిష్ పీసెస్కి పట్టేలా కలుపుకున్నాక ఇప్పుడు ఇలా కోట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని, ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కుతుంది కదా, ఒకసారి ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు ఈ ఫిష్ పీసెస్ అన్ని మనం స్లోగా డ్రాప్ చేసి 1 నిమిషం పాటు దాన్ని కదుపుకుంటా అలా వదిలేసామంటే చక్కగా వేగుతుందండి. అప్పుడు 2 వైపులు టర్న్ చేస్తూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. కోట్ చేసుకునే ఫిషెస్ అన్నీ ఉన్నాయి కదండి. ఇప్పుడు వీటన్నిటిని నేను ఒక చిన్న కళాయిలోని బ్యాచ్ వైజ్గా వేసి వేయించుకుంటున్నాను. జనరల్గా పెద్ద దాంట్లో కూడా వేస్ట్ చేసుకోవచ్చు, కాకపోతే ఫిష్ ఫ్లేవర్ అనేది ఆయిల్కి పట్టేస్తుంది కదా, దాన్ని మళ్ళీ రీయూజ్ చేయడానికి చాలామంది ఇష్టపడరు. సో నేనైతే ఇక్కడ చిన్న కళాయిలోని వేస్ట్ చేసుకుంటున్నాను. ఇలా ఫిష్ పీసెస్ అన్ని వేయించేసుకున్నాక ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టుకొని, ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఇందులోని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి, ఇప్పుడు ఇది వేడెక్కాక ఇందులోని 1 టేబుల్ స్పూన్ వరకు ఫైన్గా చాప్ చేసిన గార్లిక్ని, అలానే 1 టేబుల్ స్పూన్ ఫైన్గా చాప్ చేసిన జింజర్ని, ఈ రెండు వేసి వీటిని కాసేపు ఇట్లా సాట్ చేసుకొని, ఇప్పుడు ఇందులోని ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక 2 రెబ్బల కరివేపాకు వేసి సాట్ చేసుకోవాలి. ఇందులో వేసే పచ్చిమిర్చి మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. దీన్ని డైమండ్ కట్ అంటారు. సో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ స్టార్టర్కి స్పైస్ అంతా మ్యాక్స్ ఈ పచ్చిమిర్చి మీద ఆధారపడి ఉంటుంది. సో నేనైతే ఇక్కడ ఒక 5 వరకు యూజ్ చేశాను. మీరు మీ స్పైస్కి తగ్గట్టు యూజ్ చేసుకోండి. ఇవన్నీ వేసి సాట్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోని చిటికెడు పసుపు వేసి కలిపేసుకొని, ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 కప్పు పెరుగు అలానే నీళ్ళని వేసి దీన్ని బాగా మరగనివ్వాలి. దీన్ని ఇలా బాగా మరగనిచ్చాక ఇప్పుడు ఇందులోని 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్, అలానే 1 టేబుల్ స్పూన్ వెనిగర్, ఈ 3 వేసి ఇప్పుడు ఈ 3 కూడా బాగా కలిసేలా కలుపుకొని, ఇప్పుడు ఇందులోని ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలానే కొద్దిగా సాల్ట్. మనం ఆల్రెడీ ఫిష్ని కోట్ చేసేటప్పుడు సాల్ట్ని యాడ్ చేసాము, అండ్ నెక్స్ట్ ఈ సాసెస్లో కూడా కొద్దిగా సాల్ట్ ఉంటుంది. సో సాల్ట్ని చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. అలానే ఇందులోని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్లోని కొద్దిగా వాటర్ యాడ్ చేసి లమ్స్ లేకుండా కలుపుకొని దాన్ని కూడా ఇందులో యాడ్ చేసి ఇప్పుడు ఇదంతా కాస్త చిక్కబడేంత వరకు కలుపుకొని, ఇప్పుడు ఇందులోని మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా ఫిష్ పీసెస్ని, ఆ ఫిష్ పీసెస్ని ఇప్పుడు ఇందులో వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం ఖచ్చితంగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా టాస్ చేస్తూ మొత్తం ముక్కలన్నిటికీ ఆ సాసెస్ పట్టేలాగా చూసుకోవాలి. మనం ఈ ఫిష్ పీసెస్ని సాసెస్లో వేసే టైంకి సాస్ అనేది పల్చగా ఉండకూడదు, అలాగని మరి చిక్కగా ఉండకూడదు. ఇక్కడ ఇంకొక విషయం అండి, యాక్చువల్గా కొంతమంది కర్డ్ ఫిష్ కాంబినేషన్ని ఇష్టపడరు. ఇక్కడ నేనైతే కర్డ్ వాటర్ మిక్స్ యూస్ చేశాను కదా, ఈ ప్లేస్లో కావాలి అంటే కంప్లీట్గా వాటర్తో రీప్లేస్ చేసుకోవచ్చు. ఇక చివరిలో కొత్తిమీరని, స్ప్రింగ్ ఆనియన్స్ని యాడ్ చేసేసుకొని ఇక సర్వ్ చేసేసుకోవటమే. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే కనుక చాలా బాగుంటుందండి. కాస్త స్పైసీగా ఇక టేస్టీగా ఉంటుంది. ఇంట్లోనే టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా. నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.